సో స్వీట్ ఆఫ్ యూ అండ్ ధీరజ్ మొగిలినేని గారి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. మైండ్లో చాలా 100 థింగ్స్ రన్ అవుతున్నాయి. సో ఏం మాట్లాడతాను నాకు తెలియట్లేదు. ముందుగా ఈ సినిమాని మేము నమ్మి చేశాము. ఫస్ట్ మా పిఆర్ టీము, మా డిజిటల్ టీము, మా పిఆర్ఓస్ ఈ సినిమా చూసి వాళ్ళు మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్తో మేము నైట్ ప్రీమియర్స్ వేసాం. సో ప్రీమియర్స్ చూసిన తర్వాత చాలామంది మీడియా వారు, జర్నలిస్టులు అందరూ, వెబ్, టీవీ అందరూ చాలామంది పర్సనల్గా మాట్లాడారు. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి మరీ మాట్లాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా తీసాము, కనెక్ట్ అవుతారు అని ఏదైతే బలంగా నమ్మామో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి చాలాసేపు వాళ్ళ గురించి, సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మేము ఆ రకంగా మేము అక్కడ సక్సెస్ అయ్యామని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ముందుగా మీడియాకి అందరికీ ఈ సినిమా రిలీజ్ ముందు వరకు మోసారు. రిలీజ్ తర్వాత ఇంతకన్నా ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. సో అంటే మేము ఎంత మాట్లాడినా రిలీజ్ ముందు మా సినిమా బాగుంటుంది, మా సినిమా మేము నమ్మి చేసామని చెప్తాము. బట్ ఇవాళ సినిమా మార్కెట్లో ఉంది, మేము చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి సినిమాని రీచ్ అయ్యేటట్టు ఇంత బాగా తీసుకెళ్ళిన మీడియాకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమా సక్సెస్కి రెండుగా చూస్తారు. ఒకటి ఎంతమంది కనెక్ట్ అయ్యారు, రెండోది డబ్బులు ఎంత వచ్చాయి. ఫస్ట్ నిన్న ప్రీమియర్స్ తర్వాత నాకు పర్సనల్గా చాలామంది కూర్చొని మాట్లాడడం, నేను చాలా మన మీడియా వాళ్ళు కానీ ఫ్యామిలీస్తో వచ్చారు నిన్న. సో వాళ్ళు బయటికి వస్తూ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే ఒక ప్రౌడ్ సినిమా తీసాము, నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసిన ఇలాంటి సినిమా మళ్ళీ చేయలేను, అది క్లారిటీ నాకు ఉంది. సో ఈ మూమెంట్ ఎప్పటికీ అసలు మర్చిపోలేను. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటికి వస్తుంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్ కోసం ఏడవడం ఒక రకంగా ఉంటే, సినిమా కనెక్ట్ అయ్యి వాళ్ళ పర్సనల్ లైఫ్తో రిలేట్ అయ్యి వాళ్ళ కళల్లోంచి నీళ్ళు రావడం ఇంకొక రకం. నేను ఆ సెకండ్ రకం చూశాను నిన్న. నేను మా డైరెక్టర్కి ఇలాంటి సినిమా మా దగ్గర తీసుకొచ్చినందుకు, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది అరవింద్ గారు చెప్పినట్టు ఇది కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిలిం, ఇది డైరెక్టర్స్ ప్రోడక్ట్. ఈ సినిమా కథ చెప్పినప్పటి నుంచి మేకింగ్ కానీ రిలీజ్ ముందు ఎవ్రీథింగ్ డైరెక్టర్కి నచ్చినట్టుగా డైరెక్టర్ అనుకున్నవే జరిగాయి. మేము ఈ సినిమాని డైరెక్టర్స్ ప్రోడక్ట్గానే బిలీవ్ చేసి తీసుకొచ్చాం. సో అదే ఇవాళ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. అంటే ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కొత్తగా చెప్పడం. తన స్టైల్లో తను చెప్పాలనుకుంది చెప్పి అందరినీ హుక్ చేశారు సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూస్ మాకు చాలా పాజిటివ్గా ఇచ్చారు, చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇదంతా అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి నెంబర్స్ టర్న్అవుట్ అయ్యి డబ్బులు తీసుకొని రావాలి. అది తీసుకొని వచ్చి అప్పుడు అరవింద్ గారి ముందు గర్వంగా మళ్ళీ ఇంకోసారి మైక్ తీసుకొని అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్.